హాయ్ ఫ్రెండ్స్, ఇంతకుముందు మనం మెట్రోకి వెళ్ళటం, అక్కడ నుంచి ట్యూనా ఫిష్ని తీసుకురావటం అనేది మొట్టమొదటి ఎపిసోడ్లో మీకు చూపించడం జరిగింది. అయితే ఇప్పుడు ఆ ట్యూనా ఫిష్ని మరి దాన్ని ఎలా క్లీన్ చేయాలి, దాన్ని ఎలా వండాలి మొదలైనటువంటి విధానాన్ని నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిగా చూడండి, ఇది ట్యూనా ఫిష్ యొక్క మాంసం. చూడటానికి అచ్చం మటన్లా ఉంది, అలాగే ఉంటుంది. ఇది బోన్లెస్ అండి. తర్వాత దీనికి కావాల్సినటువంటివి చూడండి, మజ్జిగ, దీంతో మనం ఇక్కడ దీన్ని శుభ్రపరుచుకుంటాం ఈ ముక్కల్ని, చింతపండు పులుసు, ఫిష్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం. ఫ్రెండ్స్, ఇప్పుడు దాదాపుగా నూనె వేడెక్కింది, చాలా ఆవిర్లు అయితే వస్తున్నాయి, చేయి కాలుతుంది. సరే, ఇప్పుడు ముందుగా సిద్ధపరచుకున్నటువంటి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు మొత్తం కూడా దీంట్లో వేయాలి. దీన్ని కాస్త దోరగా వేపుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు బాగా దోరగా వేగాయి. ఇప్పుడు ఏం చేద్దామంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం ముందుగా వేద్దాం, ఎందుకంటే ఇప్పుడు ఇలా వేగుతున్నప్పుడు వేస్తేనే దీనికి ఉండేటువంటి ఆ పచ్చి వాసన అనేటువంటి పోయి చేపల టేస్ట్ అనేటువంటిది కూడా చాలా బాగుంటుంది. సరే, ముందుగా ఈ యొక్క అల్లం వెల్లుల్లి పేస్ట్ని దీంట్లో వేస్తే దీంట్లో వేస్తున్నాను. చూడండి, కొంచెం మాడిపోకుండా కొంచెం మంట తగ్గిద్దామని. అయితే ముందుగా మనం సిద్ధపరచుకున్నటువంటి ఇందాక చింతపండు నానబెట్టాం కదండి, ఆ చింతపండు యొక్క రసం అనేటువంటిది ఏదైతే ఉందో అది మనం ముందుగా దీంట్లో పిండుకోవాలి, దీంట్లో పోసుకోవాలి. చూడండి, చింతపండు పులుసు దీంట్లో పోసుకున్నాను. అయితే దీనికి ఎక్కువగా ఇసురు అనేటువంటి ఏం పట్టవండి, అంటే నీళ్ళు ఎక్కువ కూడా పోయాల్సిన అవసరం ఉండదండి. ఈ చింతపండు పులుసు మనం ఏదైతే పిండామో అదే దాదాపు దీంట్లో సరిపోతుంది. ఎందుకంటే చేపలు తొందరగా ఉడికిపోతాయండి, చాలా మెత్తగా ఉంటాయి కాబట్టి చాలా తొందరగా ఉడికిపోతాయి. ఇప్పుడు దాదాపుగా చింతపండు పులుసు కానీ ఇందాక మనం వేసినటువంటి ఈ యొక్క కారం, ఉప్పు ఇవన్నీ మిశ్రమం అనేటువంటిది బాగా చక్కగా కలిసిపోయినట్టుగా ఉంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఇంతకుముందు మనం బాగా కడిగి శుభ్రపరుచుకున్నటువంటి ట్యూనా ఫిష్ ముక్కలు, ఈ ట్యూనా ఫిష్ ముక్కల్ని దీంట్లో వేయాలి. వేస్తున్నాను చూడండి, నీళ్ళు అనేది రాకుండా కొంచెం జాగ్రత్తగా ఇలా వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఈ విధంగా ముక్కల్ని మొత్తం ఒకే చోట వేయకుండా చుట్టూ ఇట్లా వేయాలి. సరే, చూద్దాం ఫ్రెండ్స్, మరి ఈ యొక్క చేపల కూర ఉడికిందో లేదో ఒకసారి చూద్దాం. సరే, ఒకసారి మూత వేస్తున్నాను. చూశారు కదా, దాదాపుగా నూనె కూడా పైకి తేలింది. నూనె పైకి తేలిందంటే ఖచ్చితంగా ఇక చేపల కూర మనం తినడానికి సిద్ధమైనట్లే, బాగా ఉడికిపోయినట్లే. కాబట్టి ఇప్పుడు ఏం చేద్దామంటే చివరిగా ఈ యొక్క కొత్తిమీర, పుదీనా ఈ రెండింటినీ కూడా పైన మనం ఫ్లేవర్ కోసం వేసుకోవాలి. అది మన ఇష్టం అండి, కొంతమంది వేసుకుంటారు ఇష్టం ఉన్నటువంటి వాళ్ళు, కొంతమంది వేసుకోరండి. కానీ వేసుకుంటేనే ఆ టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. సుధా, మొక్క ఉడికిందో లేదో ఒకసారి చూడు. ఎలా ఉందో చూడు సుధా. వావ్, చాలా బాగుంది నారాయణ. నిజంగా బాగుందా? నిజంగా చాలా రుచిగా ఉంది. అంటే ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ అంతా కూడా నిజంగానే చేశాడా, లేకపోతే వాళ్ళ వీడియో కాబట్టి అలా టేస్ట్గా ఉందని చెప్పి చెప్పుకుంటున్నారని? చాలా బాగుంది, నిజంగా చాలా బాగుందా? ఓకే, చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారంటావా? ఓకే, అయితే నా అంత అందంగా ఉందంటావు. అంత అందం అని చెప్పి అచ్చే కాదు.
రియల్గా చిన్న పిల్లలు కూడా తినే విధంగా చాలా రుచికరంగా ఉంది ఈ యొక్క చేపల కూర. రుచికరంగా ఉందా, శుచికరంగా ఉందా? రుచికరంగా శుచికరంగా రెండు ఉన్నాయి. ఓ కాబట్టి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబర్స్. ఓకే ఫ్రెండ్స్, ఓకే మరి మీరు నేను వండినటువంటి ట్యూనా ఫిష్ కర్రీ ఎలా అయితే ఉందో మీరు చూశారు కదా. మరి మా ఆవిడ కూడా టేస్ట్ చూసింది, చాలా బాగుందని చెప్పి అంటుంది. కాబట్టి సబ్స్క్రైబర్స్ ఫ్రెండ్స్ మీరందరూ కూడా ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వీడియోస్ ఎన్నో కూడా మీ ముందుకు తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ముందుగా ఈ ముక్కల్ని నీళ్ళతో కడగాలి. కనీసం 2-3 సార్లు కడిగితే మంచిది. ఎందుకంటే చేపలు బాగా వాసన వస్తాయి కదా, ఆ నీసు వాసన అనేటువంటిది రాకుండా ఉండటం కోసం మనం దీన్ని బాగా శుభ్రపరచవలసి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మజ్జిగతో ఏం చేయాలంటే దీన్ని ఇంకొకసారి కడిగే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మజ్జిగ పోస్తే దీనికి ఉన్నటువంటి నీచు వాసన ఏదైతే ఉంటుందో అది పూర్తిగా పోతుంది. అప్పుడు మనం తినడానికి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. కాబట్టి ఇలా మజ్జిగలో దీన్ని బాగా కడగవలసి ఉంటుంది. సరే, ఇప్పుడు చూశారు కదా, ఇక దాదాపుగా మొత్తం ముక్కలన్నీ కూడా చాలా శుభ్రపడ్డాయి. ఇంకా ఆ తర్వాత దీన్ని ఎలా వండాలో మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఫ్రెండ్స్, ముందు మనం స్టవ్ వెలిగించాలి. వెలిగించిన తర్వాత ఈ బాండీని దీని మీద పెట్టాలి. పెట్టిన తర్వాత నూనె తీసుకొని, అంటే దాదాపు చేపల కూర మరీ ఎక్కువేం పట్టదు, సుమారుగా కొంచెం పోస్తే సరిపోతుంది. ఇదిగోండి, ఇంత పోస్తే సరిపోతుంది. మరి ఇది వేడెక్కేంత వరకు మనం ఆగాలి. ఇప్పుడే పెట్టాం కదండి, కొద్దిగా ఆగులే, రావట్లేదు ఇంకా. ఇట్లా చూశారు కదా, ఇక్కడ చింతపండు పులుసు అనేటువంటి బాగా తెరుగుతోంది. ఇప్పుడు ఏంటంటే కొంచెం పసుపును వేయాలి. ఆ తర్వాత ఇదే మిశ్రమంలో తగినంత ఉప్పు చూసి వేసుకోవాలండి. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. నేనైతే కొంచెం మాత్రం వేస్తున్నాను. తర్వాత కారం అనేటువంటిది కూడా ఇదిగో చూడండి, నేను ఇంత వేస్తున్నాను. తర్వాత ఏంటంటే సరిపోకపోతే ఆ తర్వాత మనం ఈ కారం లేదా ఉప్పుని కలుపుకోవచ్చు, దానివల్ల ఎలాంటి ఇబ్బంది ఏమీ లేదు. ఇక చివరిగా మరి ఫిష్ మసాలా అనేటువంటిది వేయాలి కదా. ఈ ఫిష్ మసాలా అనేటువంటిది ఎస్ట్రన్ అనేటువంటి వాళ్ళ యొక్క ఫిష్ మసాలా అనేటువంటిది మేము వాడుతున్నామండి ప్రస్తుతానికి అయితే. సరే, దీంట్లో ఆ మసాలా వేసేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. ఇదిగోండి, ఇంత మసాలా వేస్తున్నాను. ఈ మిశ్రమాన్ని కాస్త ఉడికించాలండి. ఒక 2 నిమిషాలు సరిపోతుంది. ఈ ముక్కల్ని ఇంతకుముందు ఉన్నటువంటి ఈ పులుసులో బాగా కలిసే విధంగా మొత్తం కూడా అడుగు నుంచి పై వరకు కూడా ఇలా తిప్పుతూ ఉండాలి. చూడండి, ఇలా తిప్పాలండి. ఇలా తిప్పినప్పుడు ఏమవుతుందంటే ఆ పులుసు అనేటువంటిది ఈ ముక్కలకు కూడా బాగా పడుతుంది. కాసేపు ఎటు ఉడుకుతుంది కాబట్టి తొందరగా టేస్ట్గా ఆ ముక్కకి మిశ్రమం అనేటువంటిది పడుతుంది. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే ఇలా ఉన్న తర్వాత కొంచెం మంట పెంచుకొని వెంటనే మూత పెట్టాలి. ఎందుకని మూత పెట్టాలంటే లోపల ఉన్నటువంటి ఆ ముక్కలు తొందరగా ఉడకాలి. అవి తొందరగా ఉడికి ఆ లోపల ఉన్నటువంటి ఆ రసం వల్ల ఆ ముక్కలకు మంచి టేస్ట్ రావాలంటే తప్పనిసరిగా మూత అనేటువంటిది పెట్టాల్సి ఉంటుంది ఫ్రెండ్స్.